అడగాలేదు, అంతస్తు అడగాలేదు, హృదయాన్ని కడిగాడయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులనుగా మనలను చేయ దారిద్ర్యమన్నాడయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులనుగా మనలను చేయ దారిద్ర్యమన్నాడయ్యా. తుడిచాడయ్యా, తుడిచాడయ్యా, దేవుడి సోదరులకు ఒక మంచి శుభవార్త. సోదరు గమనించండి, మరణించక ముందు సోదర ప్రతి వారు కూడా బంధనం పరలోకానికి మోక్షానికి వెళ్ళాలని ఆశ ఉంది. కానీ ఆశ ఉంటే కాదని సోదర, ఆ మార్గాన్ని కనుక్కోవాల. ఆ మార్గమే యేసుక్రీస్తు మార్గం, పరిశుద్ధమైన ప్రాణం. 2000 సంవత్సరాల సోదర, మన కొరకు లోకంలో ఉన్న వారందరి కొరకు యశుప్రభు సృష్టికర్త మనం చేసి ప్రతి వారు కూడా రచించుకోకూడదని, ప్రతి ఒక్కరు పర్లోక రాజ్యానికి వెళ్ళాలని, మోక్షానికి వెళ్ళాలని సోదర మరి రక్తం కాచాలి. ఎలా కాచాలంటే యవ్వన కాలంలో 33 సంవత్సరంలో మన పాపకారం పోషిస్తూ ఉంటారు. అందుకని శ్లోకాలు శతకాలు ఒక మంచి నోటిని సోదర, సర్వపాప పరిహారం రక్తభక్షణ వర్షం. ప్రతి వారు కూడా మరి పరలోక రాజ్యం వెళ్ళాలంటే, రక్తంలో కడగబడాలంటే సోదర భూలోకం ఇవ్వండి, ఏ రక్తంలో కూడా పవిత్రత లేదండి. ఆ రక్త పవిత్రం ఏంటంటే ఆ పవిత్రమైన దేవుడు చూపిస్తాం. పాపలైన వాడు పరలోకం మోక్షం దిగుతున్న దేవుడు సోదర, ఆయన దగ్గరికి వచ్చి ప్రభా ఈ రక్తం కడుగునైనా అంటే ప్రభు ఎంత పాపనైనా కడిగేసి పరలోక రాజ్యం ఇస్తాడు సోదర. పాపలు ఎవరు మరణించక ముందు సోదర ప్రతి వారు కూడా రక్షణ పొందాలని, మోక్షం పొందుకోవాలని సోదర ఈ మార్గం కేవలం మతానికి కులానికి దేనికి, ఈ మార్గం మోక్షానికి మార్గం. ప్రభావాలు నేను మోక్షానికి మార్గాన్ని నేను తెలియజేస్తాను. నేనే మార్గం. ఎందుకంటే పరిశుద్ధుడు పరలోకానికి వచ్చాడు, ఈ లోకం పరిశుద్ధుడిగా జన్మించాడు కనుక. ఆ రాజ్యము మోక్ష రాజ్యం పవిత్రమైందండి, అది దేవుని రాజ్యం అండి. అక్కడ పాపం లేదు, అక్రమం లేదు, ఏమి లేదండి. అందుకని ఆ రాజ్యాన్ని తీసుకుని పోవాలంటే ఆ మోక్ష రాజ్యాన్ని ప్రభువు దిగొచ్చాడు. ఎందుకంటే సర్వ పరిహారం సమస్త మానవాళి పాపము కడగడాలంటే రక్త పరీక్షణ వస్తుంది అండి. బరువులు ఎవరు రక్తం కూడా పవిత్రం ఉంటారు కనుక ఆ పరమాత్మ దేవుడు, పరలోకం దేవుడు, మోక్షమైన దేవుడు మనకు పరలోకాన్ని ఇవ్వాలని సోదరు 2000 సంవత్సరాలు వచ్చాడు కనుక ఎవరైతే నమ్ముతారో వారికి మాత్రమే పరలోకం. ఎవరు రక్తం కడగబడతారో వారికి మాత్రం మోక్ష రాజ్యం ఉంది. లోకంలో ఎన్ని మారినా, కొంత ఎన్ని మార్చుకున్నా, పాపం పోలే, అనంతరం పాపం పోలే, శరీరంలో పాపం పోలే, కాదు ఏమి పాపం పోలే. దేశ రక్తం కడగబడి ఆ పరిశుద్ధమైన మాటలు ఉంటేనే శరీరం ఉంటుంది, మన క్రియలను మారిపోతుంది. అందుకని రక్తం కాచేసాడు. అందుకే మార్గం ఎవరు చెప్పలేదు ఈ మాట, చెప్పి పరిహారం రక్త భక్షణ వశం రక్తం తన పరమాత్మను పొందడానికి బలియాగు. ఆ పరమాత్మను దేవుడు సృష్టికర్త ఆ పరిశుద్ధ రక్తాన్ని కాచాడు కనుక ఆ పరిశుద్ధ రక్తంలోనే పాపలు ఎన్ని మార్చుకున్నా, తన గుండె మార్చుకున్నా, తన రంగులు మార్చుకున్నా, రసాలు మార్చుకున్నా మనసు మారలే, మనం మారలే సొంతరా, ఏది మారలే కనుక మారాలంటే యేసు రక్తంలో కడగబడాలి. మరి మన జీవితం మరి నీతి కావాలంటే పరిశుద్ధమైన బైబిల్ మాటలు వినాలి. ఆ మాటలు మనిషి మార్చేస్తే సొంతరు
ఇంకా వచ్చి నీకు శాంతి లేదా, సమాధానం లేదా, ప్రేమ లేదా, ఉడుకు లేదా అంటాడు. ఎవరైనా కానీ వచ్చి కులం మతం కాదండి, వచ్చి అడిగితే నేను ఎందుకు బయటకు నీకు పరలోకం వస్తాను, నీకు శాంతిని ఇస్తాను, నీకు సమాధానం ఇస్తాను. దేవుడు ఇది పరలోకి సంబంధించినది, దేవుడికి సంబంధం కాదు. ఎవరు దాన్ని తేలేదు కనుక దేవుడు పరిస్థితి ఉంది. ఈ మానవ చూడండి వచ్చి మేలు రక్షణ పొందాలని వార్త చూడండి. ప్రతి ఒక్కరు వచ్చి మేలు పొంది పరలోకాన్ని సంపాదించుకోవాలని కనుక ప్రతి ఒక్కరు విశ్వసిస్తే అందరూ కూడా ప్రవేశిస్తారండి. విశ్వాసంగా ప్రేమించండి కాక నేను గ్రహాన్ని కొనగలిగారు. వారినైనా మమ్మల్ని ఎప్పుడో తెలియదు, వారిని నీ బిడ్డ బ్రోగ లాంటిది ఆర్మీ వంటిది అయినా విడుదల చేయకుండా, ఆలస్యం చేయకుండా, ప్రయాణాలు లేకుండా ప్రతి ఒక్కరు వచ్చేదైనా నీ దగ్గరకు వచ్చి ఒప్పుకొని అయినా స్వచ్ఛత పొందాలా, మరణించి పొందాలా, రక్షణ పొందాలా, పరలోక కోసం కావాలయ్యా. సమస్య తీర్చండి కుటుంబంలో నా మాట దగ్గర అందరూ తీర్చలేకపోవాలి. కొంతకొంత చేయమని అందరినీ మోసం నిలబెట్టమని లేదుగా 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 రక్షకుని వాతతో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వాతతో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, సందడి, పాపలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని బెత్లెహేమున సందడి. హల్లెలూయా. సందడి క్రిస్మస్ పాటలతో
సోదరా